అందరినీ కౌంట్ చేశారు, అందరినీ లెక్క పెట్టారు, కానీ తనను మర్చిపోయారు. సో మనం ఇప్పుడు సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటరు అన్నీ నేర్చుకుంటున్నాం, అన్నీ చదువుతున్నారు, కానీ నీవు చదవట్లేదు. మనం మర్చిపోయాం. నీ గురించి నువ్వు చదువుకోవట్లేదు, మనం చదవట్లేదు. ఏం చదువుతున్నాం? అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సైన్స్ అంటారు. అంటే బయట ఉన్న ఆబ్జెక్ట్స్ గురించి చదువుతున్నారు, మ్యాటర్ గురించి, మెటీరియల్ గురించి, ఆర్గాన్స్ గురించి, సబ్స్టెన్సెస్ గురించి, ఇవన్నీ చదువుతున్నారు. బట్ వీఆర్ నాట్ స్టడీయింగ్ అబౌట్ అసలు మనం ఎవరికి, మనలో ఉన్నటువంటి శక్తి ఏమిటి, మనలో ఉన్నటువంటి ఇన్నేట్ కెపాసిటీస్ ఏమున్నాయి, అసలు నీ గురించి నీకు తెలుసా? మనం ఎవరివి, మన గురించి సబ్జెక్ట్ ఆ మెటీరియల్ గురించి తెలుసుకుంటున్నాను. దాంట్లో అది ఉంది, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఉన్నాయని అంటారు, అవునా? సో దాంట్లో సెల్స్ ఉన్నాయి, సెల్ ఆర్గానైల్స్ ఉన్నాయి, ఇవన్నీ చదువుతున్నారు. బట్ వాట్ అబౌట్ దిస్ మ్యాన్? మనిషి నీలో ఉన్నటువంటి తత్వం ఏముంది? వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ రియల్ నేచర్? అసలు నీ నిజ స్వభావం ఏంటి? అసలు నువ్వు ఎవరివి? సో దాన్నే వేదం ఉపనిషత్తుని శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర, మీరందరూ అమృతపుత్రులు, మీరందరూ డివైన్ పర్సనాలిటీస్. సో మీరు మీ గురించి చదువుకోకుండా ఎంత చదివినప్పటికీ కూడా ఆ చదువు ఏమవుతుంది? సున్నా. శ్రీరామకృష్ణ ప్రకారం ఏంటి? 0 0 0 0. ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మీ చదువు అంతా ఏమవుతుంది? సున్నా. దాని పక్కన 1 ఉండాలి. ఆ 1 ఉంటే ఆ సున్నకు విలువ. ఇప్పుడు 10 ఉంది, 100 ఉంది. సో ఈ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు దగ్గరికి వెళ్తే నీ జీవితం ఏంటి, నీ జీవిత పరమార్థం ఏంటి, అసలు నీవు పొందాల్సింది ఏమున్నది, నీ జీవిత గమ్యం ఏమిటి, హయ్యెస్ట్ లైఫ్, ఉన్నతమైనటువంటి జీవితం ఈ మార్గదర్శనం చేసేవాడు. అప్పుడు ఏమవుతుంది? మనం చాలా చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. అంటే మనలో ఒక రెస్ట్లెస్నెస్ ఉంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా తృప్తి అనేటువంటిది లేదు, నిజమైనటువంటి ఆనందం అనేటువంటిది లేదు. డబ్బులున్న, హోదా ఉన్న, అధికారం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక వెలితి, ఒక యార్నింగ్ ఉంది, రెస్ట్లెస్నెస్ ఉంది. ఓకే, సో ఆ ప్రశాంతత, నిత్య ఆనందం అది మనకు కావాలి అని అంటే మన గురించి మనం తెలుసుకోవాలి. సో మన గురించి మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? మరి ఏం చేస్తే మన గురించి తెలుసుకుంటాం అంటే, మన గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఏంతో తెలుసుకోవాలి? ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి కదా, అదే మనస్సు. సో మన గురించి తెలుసుకోవడము అని అంటే మనలో మన బయటకు ఒక శరీరంలో ఉంది, దీన్ని స్థూల శరీరం అంటారు. దీంతోపాటు మనకి సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఏమున్నాయి? జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు తెలుసు, కన్ను, చెవి, నాలుక, స్కిన్ అండ్ సెన్స్ ఆర్గాన్స్. అట్లాగే మనకి కర్మేంద్రియాలు ఉన్నాయి, పనులు చేసేటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. నోరు, చేతులు, కాళ్ళు, ఆయనస్, ఇట్లాంటివి. సో ఇవి మనలో ఉన్నాయి. ఇంకా లోతుగా వెళ్తే మనలో మనస్సు అనుకుంటుంది. అందరినీ పరేషాన్ చేసేది ఏంటి, కష్టపెట్టేది ఏంటి? ఈ మనస్సు. ఈ మనస్సు ఎట్లా ఉంటుంది? కంటికి కనిపించదు, అభౌతికం అంటారు, నాన్ ఫిజికల్. కన్ను కనిపిస్తుంటుంది, సెన్స్ ఆర్గాన్స్ కనిపిస్తున్నాయి, అవునా? తర్వాత కర్మేంద్రియాలు కనిపిస్తున్నాయి, యాక్షన్ చేసేటివి, బాడీ కనిపిస్తుంది, శరీరము. కానీ మైండ్ అని ఒకటి ఉంటుంది, మనస్సు. చాలామంది తెలుసు, నా మనసు మంచి లేదు వాళ్ళు అంటారు కదా, మైండ్ మంచి లేదు, మనసులో లేదు, మనసు అంతా బాగాలేదు అంటారు లేదా? విశాలంగా ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. ఈ దుఃఖం అంతా ఎక్కడ ఉంటుంది? బయట కనిపిస్తుంది ఎవరికన్నా? లోపల ఎవరికి వాడికే తెలుస్తుంది. దుఃఖం మనమే అనుభవిస్తాం, ఆ దుఃఖం మనకు తెలుస్తుంది. అదేంటిది? ఎక్కడ ఉంటుంది ఆ దుఃఖం? మైండ్లో ఉంటుంది.
మనసులో దాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఓకే, మళ్ళీ దీనికంటే ఇంకా కొంత మన బుద్ధి ఒకటి ఉంది. మనసు కంటే గొప్పది ఉంది, అది విచక్షణ చేస్తుంది, డిస్క్రిమినేట్ చేస్తుంది. సో దీనితో పాటు చిత్తం ఉంది, అహంకారం అనేది ఉంది. దానికంటే ఇంకా లోపల మనలో ఆత్మ ఉంది, సోల్. అవునా? సో అది కాన్షియన్స్ చైతన్యం, దివ్యమైనటువంటి అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి. సో నిజానికి మనము ఆ ఆత్మస్వరూపం, ఈ శరీరం కాదు. శరీరం ఏమైతే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, చనిపోయిన తర్వాత ఏమవుతుంది? శరీరం వదిలిపెట్టేస్తుంది. గాఢ నిద్రలో నిద్రపోయిందనుకో, నిద్ర వచ్చేదాకా ఏముంటుంది? శరీరం ఉంటుంది, కళ్ళు ఇవన్నీ కనిపిస్తుంటాయి. గాఢ నిద్రలో పోయింది. గాఢ నిద్ర పోయినప్పుడు ఏమవుతుంది? శరీరం ధ్యాస ఉందా? మనసు గురించి ఆలోచన ఉందా? ఏం లేదు. కానీ మెలకువ ఇచ్చిన తర్వాత నేను ప్రశాంతంగా పడుకున్నానని చెప్తాను. అంటే నువ్వు ఇంద్రియాలు లేనప్పటికీ, మనస్సు పనిచేయనప్పటికీ, శరీరము ధ్యాస లేనప్పటికీ కూడా వీటన్నింటినీ గమనించే ఒకడు ఉన్నాడు. వీటన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేసేది ఎవరు? అది చైతన్యం, ఆత్మ. అది లేదనుకో, ఆత్మ లేదు, శరీరం చెల్లిపోయితే ఏమవుతుంది? శరీరానికి విలువ లేదు. ఆత్మ బయటకు వెళ్ళిపోయింది అనుకో, ఏమవుతుంది? శరీరం అప్పుడు ఏమవుతుంది? దాన్ని బయటకు తీసుకెళ్తాం. అప్పటి వరకు దానికి గౌరవం ఉంటుంది. అప్పటి వరకు దానికి స్నానం చేపిస్తారు, డెకరేట్ చేసుకుంటా, బూడిద పూసుకుంటారు. చూడండి లేదా, బూడిద 2 సార్లు 3 సార్లు ఆస్మో ఈస్మో మేకప్ అన్నీ చేసుకుంటారు. ఆత్మ లేకపోతే ఇట్ హ్యాస్ నో వాల్యూ ఉంటుందా? లేదు. తర్వాత ఇవన్నీ తీసుకొని పోతాడా? అవునా? ఇవన్నీ తీసుకొని వెళ్తాడా? బట్ ఏం వెళ్తుంది? ఇదంతా తెలుసుకునేది రియల్ నాలెడ్జ్. వెళ్ళేది ఎవరు? ఏమవుతుంది మళ్ళీ తర్వాత జన్మ ఉందా? ఉంటే ఏమవుతుంది? ఏ జన్మ వస్తుంది? ఎట్లాంటి జన్మ వస్తుంది? సో ఇవన్నీ మనకు అనాది నుంచి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అసలు జీవితం అంటే ఇంతేనా? ఎల్కేజీ కానీ యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఎగ్జామ్స్, సమ్మేటివ్, ఫార్మేటివ్, ప్రాజెక్టులు, ఇవన్నీ చదవడం, ఇదంతా అయిపోయింది. పీడమైందా? లేదు. మళ్ళీ ఏదో ఒక ఉద్యోగం, ఆ ఉద్యోగంలో మన ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ సంపాదన, కష్టాలు, తిరగడము, అదంతా అయిపోతుందా? లేదు. మళ్ళీ 50 ఏజ్ వచ్చేస్తుంది. ఏజ్ వచ్చేసరికి వాళ్ళు కనిపించవు, మాట్లాడడం రాదు, నడవడం చేత కాదు, శరీర ఇంద్రియాలన్నీ బలహీనమైపోతాయి. అవునా? ఎన్నో వ్యాధులు వస్తాయి, కష్టాలు వస్తాయి. అన్ని సౌకర్యాలు చేస్తాడు. అసలు బయట పోకుండా చేసేస్తాడు. అన్ని కంఫర్ట్స్, అన్ని సౌఖ్యాలు, ఇవి అంటే ప్రపంచాన్ని వదిలేకుండా అన్ని కంఫర్ట్స్. అయితే ఒకరోజు ఇతను తన స్నేహితుడుని వెంటబెట్టుకొని అందరూ అన్ని రకాలుగా బాటులు అందరూ ఉన్నప్పటికీ కూడా కానీ ఒక నిమిత్తం చేసుకొని ఏం చేశాడు? రథాన్ని తీసుకొని బయటకు ప్రపంచంలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచాన్ని చూడడం మొట్టమొదటిసారి. అంతఃపురంలోనే అన్ని జరిగినాయి. చదువు, ఎడ్యుకేషన్ అక్కడనే, టీచర్స్ అక్కడనే, అన్ని రకాల కంఫర్ట్స్. బయటనే ప్రపంచం లేదు. బయటకు వెళ్ళిన తర్వాత ఒక ముసలాయన చూసి ఏజ్. సో ఏమైంది తనకి? ఇట్లా వంగి నడుస్తున్నాడు, కట్టుబట్టుకుని నడుస్తున్నాడు అంటే ఇతను కొన్ని సంవత్సరాల తర్వాత శరీరం ఇట్లనే అయిపోతుంది, నువ్వు కూడా అట్లాగే అయిపోతావు. ఈ శరీరం కూడా అట్లా ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా, ఎంత స్ట్రాంగ్ పర్సన్ కూడా జిమ్కి పోయి మంచి బాడీ బిల్డర్ అయినప్పటికీ కూడా వయసు వచ్చేసరికి ఏమవుతుంది? బాడీ అంతా వీక్ అయిపోతుంది. సెల్స్ అన్నీ పోతుంటాయి. డైజెషన్ సరిగా ఉండదు, ఆకలి కాదు, తినాలని ఉంటుంది, నడవలేడు, వినలేడు. సో ఒక రోజు నువ్వు కూడా ఈ రకంగా అయిపోతావు అలాగే ఆలోచన మొదలు. మళ్ళీ వెళ్తున్నాడు. ఇక
వెళ్ళేసరికి అక్కడ ఒక చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్తాడు. ఇదేంటి ఇతను ఇట్లా తీసుకెళ్తున్నాడు, పడుకోబెట్టి తీసుకెళ్తున్నాడు, ఆయనకి ఏం తెలియదు కదా, ప్రపంచంగా తెలియదు. లేదు, అతను మరణించాడు అనగానే ఈ శరీరము వృద్ధాప్యం తర్వాత ఏదో ఒక కారణం చేత ఏమవుతుంది? మరణిస్తావు. నీవు కూడా మరణిస్తావు. నేను, నీవే కాదు, ప్రపంచంలో అందరూ కూడా ఆ రకంగానే జరుగుతుంది. సో ఇది చూసిన తర్వాత ఆలోచన వచ్చింది, అంటే ఈ ప్రపంచం ఉండడం అంటే, ప్రపంచం ఉండడం అంటే దుఃఖమే. ముసలితనం దుఃఖము, మరణం దుఃఖము. అవునా? తర్వాత ఇంకొక తీర్థంలో వెళ్ళేసరికి ఒక వ్యక్తికి చాలా వ్యాధులు ఉన్నాయి, రోగం ఉంది. అవునా? సో అతను చూసి ఇతనికి ఏమైంది, పుండ్లు అయిపోయినాయి, అనేదో పట్టుకున్నాడు, వణుకుతున్నాడు, బాధపడుతున్నాడు. ఏమిటి ఏంటంటే శరీరానికి ఏదో ఒక రోజు వ్యాధులు వస్తాయి, తప్పదు ఎవరికైనప్పటికీ కూడా. సో ఇవన్నీ చూసిన తర్వాత అసలు మరణం, ఈ జీవించడం అంటేనే దుఃఖము, అంటే రోగం వస్తుంటుంది, ముసల్తనం వస్తుంటుంది, చనిపోతుంది. సో దీనికి అంతం ఏమైనా ఉందా, ఈ దుఃఖానికి నివృత్తి ఏమైనా ఉందా, ఈ దుఃఖం నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తాడు. ఆలోచన వచ్చి అతను ధ్యానం చేస్తాడు, రకరకాల ప్రయత్నం చేస్తాడు. బోధి వృక్షం కింద, బోధి వృక్షం అంటే ఏ వృక్షం అది? దేని బోధి వృక్షం చాలా పెద్ద పెరుగుతుంటుంది. ఒకటి రాగి చెట్టు. అసలు ఇది అసైన్మెంట్. బోధి వృక్షం అంటే తెలుసుకోనండి. చాలా పెద్దగా పెరుగుతుంది, ఊళ్ళలో ఉంటాయి, ఊళ్ళు బయట ఉంటుంది. సో ఆ బోధి వృక్షము ఇప్పటికీ కూడా ఇక్కడ బీహార్లో ఏం ప్లేస్ అది? గయా, బోధగయ అంటారు. బుద్ధగయని బోధగయ. ఆ బుద్ధగయలో ఇంకా ఏ చెట్టు కిందనైతే ఆయన ధ్యానం చేశాడో ఇప్పటికీ ఆ చెట్టు ఉంది. అక్కడ దాని కింద ఆయన కొన్ని రోజులు ధ్యానం చేశాడు. ఇప్పుడు ఆ ధ్యానం ద్వారా ఆయన నిర్వాణం అంటే జ్ఞానాన్ని, అంటే మార్గం తెలుసుకున్నాడు. దుఃఖానికి ఒక దారి ఉంది, దుఃఖం నుంచి దూరం పోవాలంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని. అప్పుడు మాత్రమే ఇదంతా. ఆ తర్వాత అతను శిష్యులకి బోధ చేసింది, బౌద్ధిజం అప్పుడు వచ్చేసింది. అట్లాగే గురువులందరూ కూడా ఈ జీవితం అంటే ఏమిటి, అసలు ఇదే నా జీవితం అంటూ పుట్టడము, పెరగడము, వ్యాధులు, చనిపోవడము, తర్వాత ఏంటి, ఇదే జరుగుతుంటుంది. మళ్ళీ వచ్చే జన్మ వచ్చింది అనుకో, కష్టాలని పోయినాయి అనుకో, మళ్ళీ వచ్చే జన్మ అయిందంటే మళ్ళీ చిన్నపిల్లలు, ఎన్నో వ్యాధులు, హాస్పిటల్స్, తర్వాత పెరగడము, అయిన తర్వాత గోడలు కాగానే చేస్తారు, పట్టిస్తారు, ఎక్కడ పంపిస్తారు, స్కూల్లో పంపిస్తారు. మొదటి వారంలో ఏడుస్తారు, ఎల్కేజీ కానీ వాడు చదవంటే ఏం కాదు, జైలు పెట్టినప్పుడు ఆడుతూ పాడుతూ ఏంటంటే అది ఉంటుంది. వాడు క్లాస్లో వచ్చాక అంతా అయ్యో మేము 10-15 రోజులు ఏడుస్తూనే ఉంటారు ఎల్కేజీ. తర్వాత వాడు మెల్లమెల్లగా అలవాటు కొన్ని రోజులు కానీ వాడికి పరీక్ష. ఎల్కేజీ అయిపోయింది, పీడమైంది అనుకుంటే మళ్ళీ యూకేజీ, మళ్ళీ పుస్తకాలు వేరు, మళ్ళీ క్లాస్ వేరు, మళ్ళీ బుక్స్, మళ్ళీ ఎగ్జామ్స్. ఇది పెరగడము, ఇవన్నీ జరుగుతుంది. ఇది దీనికి ఏమైనా ఎండ్ ఉందా, అసలు జీవితం ఇంతేనా, ఇట్లాంటి ప్రశ్నలు కొందరికి వస్తాయి. అవునా? సో ఎన్నో దుఃఖాలు, ఎన్నో కష్టాలు మానవ జీవితం అంటే. ఇవన్నీ కామన్. అంత సవ్యంగా జరుగుతుందా, అంత పాజిటివ్గా ఉంటుందా? ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు. సో హౌలాంగ్ దిస్, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఇట్లాగే ఉంటుంది. మరి దీని నుంచి మనం బ్రేక్ ఏంటి, దీని నుంచి మనం బయటపడాలందా? బయటపడాలి అని అంటే ఆ జ్ఞానమే, దాని స్పిరిచువల్ నాలెడ్జ్. ఆ జ్ఞానం ఇచ్చేటట్టు వాడే గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవు మహేశ్వర. గురు బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టిస్తాడు. ఇప్పుడు
ఇప్పుడు ఈ గురువు ఏం చేస్తాడు, ఒక కొత్త లోకాన్ని మనకి చూపిస్తాడు. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచం వేరుగా కనిపిస్తుంది. కొత్త ప్రపంచం, కొత్త ప్రపంచాన్ని అంటే సాధన ప్రపంచాన్ని మీకు సృష్టిస్తాడు. ఆ సాధనలో అద్భుతమైనటువంటి ఆనందము, ఆ సత్సంగము, ఆ వ్యవహారము, ఆ ప్రపంచం వేరుగా ఉంటుంది. లౌకిక ప్రపంచం వేరు, హోటళ్ళు, క్లబ్బులు, పిక్నిక్లు, అవునా, డాబా హోటళ్ళు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ కొత్త లోకం ఏముంటుంది, ఒక ధ్యాన మందిరము, సత్సంగ కేంద్రము, అవునా, లేక ఒక మంచి ఐసోలేటెడ్ ప్లేసు, ప్రశాంతమైనటువంటి స్థలము, భక్తులు, డివైన్ పర్సనాలిటీసు, మంచి పుస్తకాలు, లోతైనటువంటి నాలెడ్జ్, ఇది కొత్త ప్రపంచాన్ని ఆయన ఇస్తారు, క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఆ జీవితం కొద్దిగా వేరుగా ఉంటుంది. అంటే కష్టాలు వచ్చినా ఎదుర్కొంటాం, డబ్బు లేకున్నా చాలా ఆనందంగా ఉంటాం, చాలా తృప్తిగా ఉంటాం కదా, అది కొత్త. మరి గురువు విష్ణువు కూడా, విష్ణు ఏం చేస్తాడు, రక్షిస్తాడు. అంటే బ్రహ్మ సృష్టిస్తే ఆ సృష్టిని సస్టైన్ చేయాలి, పోతుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసినాము, ఏదైనా తయారు చేసిన తర్వాత ఇంకొకటి పాడు చేసేస్తే వెంటనే ఒక రోజు నిమిషాలంతా మనం ఫ్లెక్స్ తయారు చేశాడు, సెల్ ఫోన్ క్రియేట్ చేశాడు. ఆ సెల్ ఫోన్ ఉన్నాను కదా ప్రపంచం వెంటనే మాయమైపోతుంది, పాడైపోతుంది. దాన్ని ఉపయోగించిన తర్వాత చెడిపోతుంది కదా, మరి దాన్ని కాపాడాలందా అని కదా. సో ఆ సృష్టిని గురువు ఏం చేస్తాడు, నీకు సాధన జన్మనిచ్చాడు, సాధన ప్రపంచాన్ని ఇచ్చాడు, దాన్ని కూడా కంటిన్యూయేట్గా చేస్తాడు. ఇప్పుడు కాపాడుతుంటాడు, సాధన చేసేట్టుగా చూస్తుంటాడు, దారి తప్పినవడం వల్ల ఆ మార్గంలో ఉండేటట్టుగా చేస్తాడు, మీకు అట్లాంటి అవకాశాలు ఇస్తాడు, అట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు అందరికీ అట్మాస్ఫియర్ ఉందా, కుటీరం ఉంటే మనకి వాళ్ళు ఏదో కొత్త కడదామని అన్నారు, తప్పు పని చేస్తారు, తర్వాత మనం వాడుకుంటాం అవునా. ఒక కుటీరము, ధ్యానము, కొన్ని కార్యక్రమాలు అవునా, ఇట్లాంటిది మీకు ఏం చేసి సస్టైన్ చేస్తున్నారు. సంవత్సరం మొత్తంలో ఇట్లాంటి అవకాశాలు వస్తుంటాయి, ఇట్లాంటి విషయాలు వింటుంటారు, మంచి పుస్తకాలు చదువుతుంటారు, మంచి థాట్స్, మనకి మంచి ఆలోచనలు వస్తుంటాయి, హైయెస్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఇదేంటి, దీన్ని కంటిన్యూ చేయడం, ఆ స్విచ్ని కంటిన్యూ చేయడం. దానికోసం మనం వారం ఒకసారి, నెలకు ఒకసారి ఏం చేయాలి, ఏకాంతం ఉండాలి, మంచి మంచి విషయాలు వినాలి, నామస్మరణ చేయాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలి, నామ సంకీర్తన చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, చదివేటట్టుగా కంటిన్యూ చేస్తుంటాడు గురువు. తర్వాత విష్ణు తర్వాత మహేశ్వరుడు అంటే లయకారుడు అంట. అంటే రెండు అర్థాలు ఉన్నాయి. లయ అంటే లయం చేసేసి అంటే దాన్ని లేకుండా చేస్తుంది. ఇప్పుడు గురువు ఏం చేస్తాడు, మనం ఆ మార్గంలో ఉన్నప్పుడు మళ్ళీ తప్పుదోవలో వెళ్తుంటాం, వేరే వేరే ఆలోచనలు వెళ్తుంటాం, మనలో అజ్ఞానం ఉంటుంది, ఇంకా మూఢనమ్మకాలు ఉంటాయి. దాన్ని ఏం చేస్తాడు, దాన్ని హరించేస్తాడు, లయం చేసేస్తాడు, లేకుండా చేసేస్తాడు. మనకున్నటువంటి మూఢనమ్మకాల్ని తీసేస్తాడు, తొలగించేస్తాడు. అప్పుడు మనకి పరబ్రహ్మ తత్వం మనకు అర్థమైంది. మనం మన జీవితంలో గొప్పగా ఉంటాము, చిల్లరగా ప్రవర్తించాం, చీపుగా ఉంటాం, గొర్రెల మాదిరి ఉంటాం, సింహం మాదిరి ఉంటాం. ఇప్పుడుకే పీకులాడు, కొట్లాడుతున్నాడు, అవునా, సమయం దొరికితే మాట్లాడడు, ప్రత్యేకంగా గోడ ఖాళీగా అనిపిస్తాను గీతలు గీయడం, నల్లాడు విరగొట్టడం, అవునా, కార్పెట్ ఉంటే దాన్ని పీకడం, కొద్దిగా వెయిట్ వస్తే పాడు చేయడం, ఇవన్నీ చేయడం. కొద్దిగా రాయల్గా ఉంటాడు, నోబుల్, డిగ్నిఫైడ్గా ఉంటాడు, జెంటిల్గా ఉంటాడు, అల్లరి చిల్లరగా ఉంటాడు, చీప్గా ఉండదు, చాలా గొప్పగా ప్రవర్తిస్తాడు, ఉంటాగా ఉంటాడు. సో ఈ హయ్యర్ లైఫ్, ఇట్లాంటి గొప్ప జీవితం మనకు కావాలి అని అంటే మన జీవితంలో తప్పకుండా గురువు రావాలి. గురువు ఎప్పుడు వస్తాడు, మనం ఎప్పుడైతే ఈ జీవితం కంటే గొప్ప జీవితం, ఇంకొక జీవితం మనకు కావాలి, గొప్ప జీవితం కావాలి, మన జీవితాన్ని అన్యం చేసుకోవాలి అని ఎప్పుడైతే తపన ఉంటుందో అప్పుడు మన జీవితంలోకి సద్గురువు ఎంటర్ అవుతారు. అంటే అందుకే ప్రార్థన చేయాలి, మన జీవితంలో సద్గురువు రావాలి అని, మన జ్ఞానాన్ని, మంచి జ్ఞానాన్ని అందించాలి లేకుండా. సో ఈరోజు మనం ఆ గురువులను మనం స్మరణ చేసుకొని, గురువు చెప్పినటువంటి బోధలు, మార్గం ఏమన్నారో ఆ మార్గంలో మనం వెళ్ళడానికి ఈరోజు
గురించి ఆలోచించి ఇది ఒకరోజు ఆలోచించి కనిపెట్టడం కాదు. రోజు మనం మంచి మాటలు వినాలి, మంచి చదవాలి, మంచి పనులు చేయాలి. అట్లాగే మన జీవితం అంతిమ లక్ష్యం ఏంటి, అల్టిమేట్ గోల్ ఏంటి, దానికోసం మనం ప్రయత్నం చేయాలి.